ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు లేపుతామండి, అందరు చేతులు లేపి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని కాపాడును గాక. మరి ఎస్పెషలీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద బాప్టిజం క్యాండిడేట్స్, ఎస్పెషలీ సుష్మా ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. కాబట్టి కుటుంబపరంగా దేవుని సన్నిధిలో నూతనంగా రక్షణ పొందుతున్నారు. దేవుడు మిమ్మల్ని తన ఆత్మ చేత బలపరిచి మిమ్మల్ని కాచి కాపాడి నడిపించును గాక. మంచిదంటే ఒక పాట పాడుకుందాం. పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. పరలోకము నా దేశం. ప్రశాంతి పాట పాడతామంటే ప్రశాంత్ అన్నాడు నాకు చనిపోయినప్పుడు వాడతారు కదా అన్నాడు. మనం చనిపోయినప్పుడు ఎవరు పాడతారు ఎవరు పాడరు మనకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే వాడుకుందాం ప్రశాంత్ అని చెప్పిన. కాబట్టి కలిసి ఈ పాటను పాడుకుందాం. పరలోకము నా దేశము, పరదేశి యాత్రికుడను, పరదేశి యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నా మాయలోకమిగ నేను యాత్రికుడను. పరదేశి నా మాయలోకమిగ నేను యాత్రికుడను. దూతలు పలుచుండు పరమందున, జీవరత్నములు పలుచుండురు. దూతలు పలుచుండు పరమందున, జీవరత్నములు పలుచుండురు. రామనుని చూచి నేను హర్షింతును నిత్యము, రామనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నా మాయలోకమిగ నేను యాత్రికుడను. పరదేశి నా మాయలోకమిగ నేను యాత్రికుడను. రక్షకుని చింతకు ఎప్పుడెగదా, వీక్షించేదనిప్పుడు నాడు ప్రియుని. రక్షకుని చింతకు ఎప్పుడెగదా, వీక్షించేదనిప్పుడు నాడు ప్రియుని. కాంక్షించేదనామదిలో ఆయన చింతనుండా, కాంక్షించేదనామదిలో ఆయన చింతనుండా. పరలోకము నా దేశము, పరదేశి నా మాయలోకమిగ నేను యాత్రికుడను. పరదేశి నా మాయలోకమిగ నేను యాత్రికుడను. అత్తరి
యెషయా గ్రంథం 44వ అధ్యాయం ఒకసారి తీద్దామండి. 44వ అధ్యాయము 21వ వాక్యం. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును. వీటిని జ్ఞాపకము చేసుకును. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నీవు నాకు సేవకుడై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యుద్ధకు మలుకును, నా యుద్ధకు మలుకును. యెహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. యెహోవా కార్యములు సమాప్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన యందు విశ్వసించిన వారంట నిజమైన మారు మనసుతోని ఆయన యుద్ధకు రావాలి. నీ పాపాలు ఎంత భయంకరమైన పాపాల్లోనూ ఉంటున్నప్పటికీ కూడా దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నది ఒకటే, ఏంటి అంటే నువ్వు తిరిగి ఆయన యుద్ధకు రావాలి. ఎందుకంటే నిన్ను ఆయన విమోచించి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఒక నూతన సృష్టిగా, తన కుమారుడిలో క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టిగా మననైనా చూడాలని ఆశిస్తున్నాడు. కాబట్టి రక్షణ పొందుకోగానే క్రీస్తు స్వరూపంలోనికి వచ్చేయం. కానీ ఈ రక్షణ అనేది అనుదిన చర్య. ప్రతిదినము రక్షణ బాటలో మనం నడుచుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ బహుశా అందరూ రక్షణ పొందుకున్న వారు కొంతమంది ఉన్నారు, రక్షణ పొందని వారు కొంతమంది ఉంటున్నారు. పొందని వారి గురించి పక్కన పెడితే కనుక పొందుకున్న వారంట ఈ రక్షణ పొందుకున్నాము అని సరిపెట్టుకోవడం కాదు, కానీ ప్రతిదినము ఈ రక్షణని కొనసాగించాలి. ఎట్టి రీతిగా కొనసాగిస్తాము? విశ్వాసము మూలంగా మనం ఈ రక్షణని కొనసాగించే వారికి మనము ఉండాలి అంటున్నాడు. నువ్వు నా సేవకుడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుడి ఏర్పాట్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తున్న రీతిగా జగత్ పునాది వేయబడకమునుపే, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకమునుపే, నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను పేరు పెట్టి ఎరిగి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ విశ్వాసముతోని మనము దేవుని యొద్దకు మనం రావాలి. ఆ విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి యథార్థ హృదయంతో నా పాపాలను నువ్వు క్షమించు ప్రభు అని ప్రతిదినము మనము ఆయన సన్నిధిలో మోకరించి పాప క్షమాపణలో మనం పాలిభాగస్తులమా. ప్రతిదినము మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ క్షమాపణ, ఆ భిక్షని పొందుకొని మనము నడుచుకునే వారుగా మనము ఉండాలి. అప్పుడే మనం తీసుకున్న రక్షణ మనము కొనసాగించే వారం అవుతాం. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, రక్షణ పొందేసుకున్నా కదా, రక్షింపబడ్డా కదా, బాప్తిజం అయిపోయింది కదా, ఇంకేముంది. లేదండి, ప్రతి ఒక్కరు బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు రక్షణని ప్రతిదినము సరైన విధానంలో దాన్ని కొనసాగించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు, ఆయనతోనే యుగ యుగాలు మనము జీవించాలని. ఇక్కడ మనం యాత్రికులము, బాటసారులం మాత్రమే. వీఆర్ జస్ట్ ట్రావెలర్స్ హియర్. కొద్ది కాలం ఇక్కడ ఉంటాము. ఈ కాలం అయిపోయినాక మనము ఈ యాత్రని ముగించుకొని మన గమ్యస్థానానికి మనం చేరాలి. ఈ గమ్యస్థానము ఎక్కడికి నువ్వు చేరాలి అని ఆశిస్తున్నావో అది ముందుగానే నువ్వు నిశ్చయించుకోవాలి. ముందుగానే నువ్వు దాని పట్ల శ్రద్ధ వహించి నేను ఈ యాత్రను ముగించుకున్నాక నా తండ్రి దగ్గరికి నేను చేరగలుగుతానా అని నిన్ను నీకు అనుగ్రహింపబడిన రక్షణను బట్టి నువ్వు శ్రద్ధ వహిస్తూ ప్రతిదినము దాన్ని కాచుకోవాలి. దేవుని యొక్క కాపుదలలో నువ్వు భద్రపరచబడుతూ, వాక్యము చేత పోషింపబడుతూ, ఆత్మ చేత నడిపింపబడుతూ, విశ్వాసము మూలంగా నువ్వు ముందుకి కొనసాగగలిగితే నీకు అనుగ్రహింపబడిన రక్షణని పొందుకునే దినం ఒకటి రాబోతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పాట్లో మనం ఉంటున్నాం. ఆయన బిడ్డలుగా జీవించాలి. దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకోడండి. దేవుడు మన దగ్గర నుంచి ఒకటే ఒకటి కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడంటే పరిశుద్ధంగా జీవించాడు, అంతే. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు అని వాక్యం తెలుస్తుంది. నేను పరిశుద్ధులై ఉంటున్నట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉంటుడి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధత, రక్షణ అనగా ఇప్పటి వరకు జీవించిన జీవితం కాదు, కానీ నేడు రక్షణ పొందుకున్న మనము ఒక పరిశుద్ధ జీవితములో దిగి మనము ముందుకి కొనసాగాల. పరిశుద్ధతని అపేక్షించాల, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలా. నేను దేవుని దగ్గర ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభు నాలో ఉన్న పాపాన్ని నువ్వు తీసుకొని నీలో ఉన్న పరిశుద్ధతని నాకు అనుగ్రహించు. ప్రతిదినము పరిశుద్ధత అనే బాటలో మనము నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఒక పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి రావాలి.
పరిశుద్ధులకు పిలువబడితే సరిపోదు, తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులం కాము. కానీ క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రతిదినము ఆయన యందు సంపూర్ణ విశ్వాసముతోని, దేవా నువ్వు నా పాపాలు క్షమించడానికి నా కొరకు ప్రాయశ్చిత్త బలిగా నువ్వు నిన్ను అప్పగించుకున్న ప్రభా, నువ్వు కార్చిన రక్తము చేత నా పాపాలు కడగబడతాయి అని ప్రతిదినము ఏ పాపాలు మనము ప్రతిదినము రక్షింపబడ్డ మనమన్నా దేవుల్లో కొనసాగుతున్న వారన్నా కూడా ఏదో ఒక పాపంలో ప్రతిదినం పోరాటం ఉంటుంది. ఈ పాపంతో ఏమి పోరాటం అంటే తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా ఎన్నోసార్లు మనము పాపము చేస్తూనే ఉంటాం. పాపము చేస్తున్న మనము ప్రతినిత్యము దేవునికి తిరిగి మన పాపాలను జ్ఞాపకం చేసి ఆయన క్షమాపణ మనము పొందుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా దాసుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు దేవుడు. మన తల్లి అయినా మనల్ని మర్చిపోతుంది, కానీ మన దేవుడు మనని ఎన్నటికీ మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు మనుషుల జ్ఞాపకాల్లో కొద్ది కాలం ఉంటాము, కానీ మనుషులు ఒకనొక రోజు నిన్ను మర్చిపోతారేమో. కానీ నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆ కల్వరి సిల్వలో 2024 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టిన యేసయ్య ఆనాడు తల్లి గర్భంలో నువ్వు ఏ రీతిగా అయితే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడో, నీ యాత్ర ముగించేంతవరకు, ఆయన రాజ్యంలో చేరేంతవరకు ఆయన జ్ఞాపకాలలో నువ్వు ఉంటావు. నువ్వన్నా ఆయన మర్చిపోతావేమో, కానీ ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు ఎన్నటికీ కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మరి పిలువబడ్డ మనము ఎట్లున్నాం? నమ్మకస్తులుగానే కొనసాగుతున్నామా? మనలో నమ్మకము అపనమ్మకం ఉన్నది. దేవుణ్ణి వెంబడించలేని వారుగా మనం ఉంటున్నాం. ఇటు రీతిగా మనం ఉండదు, కానీ దేవుడు మనల్ని ఎంతగా ఆశించాడో అంతగా మనం కూడా ఆయన పట్ల అటు నమ్మకత్వాన్ని కనపరుస్తూ, దేవా నువ్వు ఇచ్చిన రక్షణని నేను సరైన విధానంలో కొనసాగిస్తాను, నువ్వు సహాయం నాకు కావాలి అని ప్రతిదినము ఆయనతో సావసిస్తూ వాక్యము చేత నిన్ను నువ్వు సరి చూసుకొని నడుచుకుంటే కనుక దేవుడు తప్పక నువ్వు చేసిన ప్రతి ఒక్క అతిక్రమాన్ని ఆయన తుడిచివేస్తా అని తన వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన యుద్ధకు రావాలి. ఆయన యుద్ధకు రావాలంటే మందిరానికి రావాలని కాదు, నిజముగా నువ్వు ఆయన వైపు తిరిగిన వ్యక్తివేనా? మీరు నా వైపు తిరగాలి అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం మందిరానికి వస్తున్నాం, ఆకర్షింపబడుతున్నాం, సావాసంలో ఉండాలి, సండే కాబట్టి అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించాలి కాబట్టి మందిరానికి వచ్చేస్తున్నాం. కానీ వచ్చిన మనందరిలో ఎంతమంది నిత్యం ఆయన వైపు తిరిగిన వారు ఉన్నారు? ఇక్కడ మనము పరిశీలన చేసుకోవాలి. నేను నిజంగా దేవుని వైపు తిరిగిన, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. కోరుకున్న దేవుడు ఒకటి అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి. ఆయన యొద్దకు రావడం అంటే మందిరానికి వచ్చేయడం కాదు. నిజంగా నీ జీవితంలో ఒక మార్పు కలిగి దేవుని వైపు తిరిగి ఆ రక్షణ బాటలో నువ్వు నడుచుకుంటున్నావా? పరిశుద్ధతను అపేక్షించుకుంటూ పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నావా? ఒకవేళ లేకపోతే కనుక దేవుడు తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇప్పటికన్నా మీరు నా వైపు తిరిగితే, ఆ పరిశుద్ధతను మీరు కలిగి జీవిస్తే మీ ప్రతి ఒక్క పాపాన్ని నేను క్షమిస్తాను. మనం ప్రతి ఒక్క పాపాలు క్షమింపబడాలి. పాప క్షమాపణ పొందుకున్నాకే ఆ నిత్య జీవం మనకి అనుగ్రహింపబడుతుంది. కాబట్టి పాపమే. కాబట్టి ఎన్ని పాపాలు నీలో ఉన్నాయో నాకైతే తెలియదు, నాలో ఎన్ని పాపాలు ఉన్నాయో నీకైతే తెలియదు, కానీ మన ప్రతి ఒక్క పాపాలు ఎరిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్న మనము, ఆయనను ఆశ్రయిస్తున్న మనము ఆయన సన్నిధిలో యథార్థ హృదయంతో, దేవా నా ప్రతి ఒక్క పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నీ ఆత్మ సహాయం నాకు దయచేయి అని నువ్వు దేవుని సన్నిధిలో వేడుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ లోకంని, దాని పాపాలని అది ఒప్పింపజేస్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని యొక్క సహాయము విశ్వాసంతో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, నీ పరిశుద్ధాత్మ సహాయముతోనైనా నా పాపాలు నేను ఒప్పుకునే కృపను నాకు దయచేయని పరిశుద్ధాత్మని నువ్వు దేవుని సన్నిధిలో వేడుకుంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తే, నిన్ను ఒప్పింపజేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో ఒప్పుకుంటే నీ జీవితంలో ఒక పెను మార్పు కలుగుతుంది. నీ జీవితం తేలిక పడుతుంది. దేవుని ఆత్మతోనే నువ్వు నింపబడతావు. కాబట్టి మన పాపాలు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఆయన యుద్ధకు మననే రమ్మంటున్నాడు. వచ్చిన మనము ఇంకా కొన్ని పాపాలు కప్పిపెట్టుకున్న మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. ఆ కప్పిపెట్టుకున్న పాపాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కప్పిపెట్టుకున్న పాపాలన్నింటినీ కూడా
యథార్థ హృదయంతోని దేవా ఎవరికి తెలియదు కానీ నీకైతే సర్వము తెలిసై ఉన్నది. కాబట్టి ఇవన్నీ నేను నీ దగ్గర ఒప్పుకుంటున్న ప్రభా అని దేవునికి స్పష్టముగా నువ్వు ప్రతి ఒక్కటి నువ్వు చెప్పగలిగితే కనుక ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణను నువ్వు పొందుకుంటావు. నీ ప్రతి ఒక్క పాపాన్ని ఆయన తుడిచివేయగలుగుతావు. ఎవరో ప్రార్థన చేస్తే నీ పాపాలు పోవండి. దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటే నీ పాపాలు తొలగిపోవు. దైవజనుడు దేవుడు కాదు, దైవజనుడు ఒక మనిషి మాత్రమే, నీలాంటి మనిషి మాత్రమే. దేవుని నిన్ను విశ్వాసంతో నీ కొరకు ప్రార్థన చేయగలుగుతాడు, అంతేగాని నీ పాపాలని తొలగించలేడు, లేకపోతే క్షమించలేడు. కాబట్టి పాపాలని తొలగించేవాడు, క్షమించేవాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు మాత్రమే. కాబట్టి ఆయన దగ్గరికి విశ్వాసంతో వస్తున్నాం కనుక అట్టి రీతిగానే యథార్థ హృదయంతో నేను ప్రతి ఒక్కటి ఆయన దగ్గర ఒప్పుకుంటే కనుక నీ ప్రతి ఒక్క పాపం నుంచి ఆయన నీకు విడుదల నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్క పాపాన్ని నిన్ను ఆయన కడిగి వేస్తాడు. హిమము కంటే తెల్లగా నిన్ను మారవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితము మనం ఆయన కొరకు జీవించాలి. అందుకని పౌలు అంటాడు, ఇంకా బ్రతుకున్న క్రీస్తే, చావు అయితే అది నాకు లాభం. క్రీస్తు కొరకు బ్రతకాలి. ఈరోజు బాప్తిజం తీసుకున్నాము. ఈరోజు తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకు ఒక విధానంలో చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే అమ్మ ఇప్పటికెళ్ళి మీరు క్రీస్తు కొరకు జీవించాలమ్మా అని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. కానీ తీసుకున్న కొద్దిగా సీనియారిటీలో ఉంటున్న మనకేం చెప్పాలి? క్రీస్తు కొరకు జీవించాలమ్మా, చాలు, ఇంతకాలం నీ కొరకు నువ్వు జీవించవు, చాలు. నేటి నుంచి అన్నా రక్షణ పొందుకొని రక్షణను నిర్లక్ష్యం చేస్తూ క్రీస్తు కొరకు జీవించగా నువ్వు క్రైస్తుడని ముందుకి కొనసాగుతున్నవే, నేటి నుంచి అన్నా అటువంటి జీవితం ఆపివేసి క్రీస్తు కొరకు నూతనంగా ప్రారంభించు అని చెప్పేవాళ్ళు మనం. కాబట్టి క్రీస్తు కొరకు మనము జీవించాలి. కాబట్టి మన జీవితాల్లో మన ప్రతి ఒక్క పాపంని ఆయన తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి పాపాలన్నింటి మనము మన దగ్గర నుంచి తొలగింపబడితేనే మనకి రక్షణ అనుగ్రహింపబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. అతిక్రమము చేయువారులారా నేను ఆలోచించుడి, జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేడు దేవుడను నన్ను కోరిన వాడు ఎవడునూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి. చాలండి, ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు, రిమెంబర్ దిస్, ఫిక్స్ ఇట్ ఇన్ యువర్ మైండ్, టేక్ ఇట్ టు హార్ట్ యు రిబెల్స్. దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు వింటున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అదే విధిగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ అట్టి రీతిగా కాక వస్తున్న మనము, వింటున్న మనము మన హృదయాలకి ఆ వాక్యాన్ని చేర్చుకొని మనలో ఉంటున్న వాక్యానికి వ్యతిరేకత ఏదైతే మనలో ఉందో దాన్ని మనం గుర్తించి దాన్ని విడిచిపెట్టాలి. వాక్యాన్ని మన హృదయంలో చేరదీసుకోవాలి. వాక్యము నీ హృదయంలో నువ్వు చేరదీసుకున్నప్పుడే నీ జీవితం కట్టబడుతుంది. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడుతుంది. విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగలుగుతావు. కాబట్టి నీ హృదయంలోకి దేవుడి మాటలు కానీ నువ్వు చేర్చుకోలేని వ్యక్తిగా ఉంటే కనుక దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు, నా మాటలు నీ హృదయంలో నువ్వు భద్రపరచుకోవాలి, చేర్చుకోవాలి. అవే నిన్ను స్థిరపరుస్తాయి, అవే నీకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాయి, అవే నిన్ను ముందుకి నడిపిస్తాయని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి మనం చాలాసార్లు వచ్చాము, చాలాసార్లు ఎన్నో ప్రసంగాలు వినున్నాం, కానీ ఆ ప్రకారము జీవించలేని వారుగా, వాక్యముకు విరుద్ధముగా మనము జీవిస్తున్నాం. వినేవారికి బాగానే ఉంటుంది, కానీ జీవించడమే కష్టం. కానీ మనంతటా మనం జీవించలేం, కానీ దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము జీవించగలుగుతాం. కాబట్టి మనం జీవించాలా, ఆయన కొరకు జీవించాలా. వాక్యాన్ని చేత పట్టుకొని ఆత్మ బలము చేత మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు అయితే ఈ వాక్యము నీ హృదయంలో స్థిరపరచుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయంలోకి నువ్వు చేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ శక్తిని వాక్యమందు నువ్వు కనపరుస్తావో, దేవుడు నిన్ను, నీ జీవితాన్ని స్థిరపరుస్తావు. లేదు వస్తాను వినేస్తాను, అదే కదా వాక్యము, ఎప్పుడు చదువుకున్నది కదా అని చెప్పేసి వినేసి వెళ్ళిపోతా అంటే నీలో ఉన్న తిరుగుబాటు స్వభావమే నీ రక్షణను పొందుకోకుండా అది ఒకరోజు నేను అడుగుతుంటుంది.
కాబట్టి నీలో తిరుగుబాటు స్వభావం ఉంది. వాక్యంకు విరుద్ధంగా నువ్వు ఉంటున్నావేమో. వాక్యం వింటున్నావు కానీ దాని ప్రకారము జీవించలేకపోతున్నావేమో. నేటి నుంచన్నా వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయ ప్రభు. అట్టి రీతిగా నేను జీవించడం నువ్వు నాకు నేర్పించు ప్రభు అని ప్రతిదినము ఆయన వైపు చూస్తూ ఆయన సహాయం పొందుకుంటూ ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే కనుక దేవుడు తప్పక ఆయన మనకి ఇచ్చిన ఈ రక్షణను ఎట్టి రీతిగా కొనసాగించుకోవాలో దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగానే దేవుడు మన జీవితాన్ని వాక్యానుసారమైన జీవితాలుగా ఆయన మారుస్తాడు. కాబట్టి వాక్యానుసారమైన జీవితము మనము జీవించే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరుచుదురు గాని వారైనా మర్చుతురు కానీ నేను నిన్ను మరువను. నేను నిన్ను మరవను. దేవుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే స్త్రీ తన స్త్రీతల గర్భం నందు తన పుట్టిన బిడ్డను కరుణింపకుండా కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున మర్చున వారైనా మరుచుదురు గాని వారైనా మరుతురేమో కానీ నేను నిన్ను మరువను. నేను నిన్ను మరవను. కాబట్టి ఒక తల్లి నిన్ను నవమాసాలు మోచి నీకు జన్మనిచ్చి నీ తల్లన్న నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమే ఈ వాక్యాన్ని ఒకసారి కానీ ధ్యానిస్తే కనుక మనం ఎన్నోసార్లు ఆయన మర్చిపోయినాం. మన అనుదిన చరిత్రలో మన అనుదిన జీవితంలో మనము ఎన్నోసార్లు దేవుడిని మర్చిపోయి జీవించే వారిగా మనం ఉంటున్నాం. అట్టి రీతిగా కాక మనము దేవుని జ్ఞాపకంలో ఉన్నాము అని మనం ప్రతినిత్యము మనం తలంపుల్లో ఉండాలి. దేవుడు తెలియజేస్తున్నాడు, నీ తల్లన్న నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోను. మనం మన తల్లిదండ్రులు మర్చిపోతామా? ఎక్కడ పోయినా, ఎంత దూరం పోయినా, విదేశాలకి పోయినా ఫస్ట్ ఫోన్ మమ్మీకే చేస్తాం. అంటే తల్లి అంటే అంత ప్రేమ. ఎందుకంటే నీకు జన్మనిచ్చింది, నీకు ఒక లైఫ్ ఇచ్చింది. షీఈస్ అ లైఫ్ గివర్. ఆ లైఫ్ ని కాపాడేవాడు యేసుప్రభు. నీకు ఇచ్చిన జీవితాన్ని, నీకు ఇచ్చిన ఈ జీవితంలో నీ ఆత్మకు రక్షణను అనుగ్రహించేది యేసుప్రభు. ఆయన తెలియజేస్తున్నాడు, నీ తల్లేమో నిన్ను ఈ భూమి మీద మర్చిపోతుందేమో కానీ నేనైతే నిన్ను ఎప్పటికీ మర్చిపోను అని చెప్తున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనము ధైర్యాన్ని పొందుకోవాలి. విశ్వాసంతో ఆయన వద్దకు వెళ్ళాలి. ఆయనకి వెళ్ళిన మనము ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆదరణని ఆయన యుద్ధ నుంచి పొందుకోవాలి. ఆయన చేత మనము ఆదరింపబడాలి. మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడే ఆదరణ అనేది మనము ఆయన యుద్ధ నుంచి మనము పొందుకుంటాము అని తెలియజేస్తున్నాం. అదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. ఐ విల్ రెస్క్యూ యూ అండ్ ఐ విల్ సస్టైన్ యూ. నిన్ను రక్షించుకుంటాడంట ఆయన, నిన్ను కాపాడుకుంటాడంట. అట్టి రీతిగా నిన్ను ఆయన స్థిరపరచుకుంటాడంట. కాబట్టి దేవుని వాగ్దానాలు అవి నమ్మదగినవి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు విశ్వాసం ఉంటే చాలు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నా జీవితంలో నాకు స్థిరత్వం లేదని చాలా మంది దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచనలు స్థిరంగా ఉండవు. మరి దేవుని చేత మనము స్థిరపరచబడాలి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్థిరపరుస్తాను, నేనే నిన్ను రక్షించుకుంటాను, నేనే నీ జీవితాన్ని కడతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుడు ఇవన్నీ మనతో చెప్పి ఉన్నాడు. ఆ విశ్వాసంతో ఆయన యుద్ధం నుంచి మనం పొందుకొని మన జీవితాలు ఆయనలో స్థిరపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో స్థిరపరచబడడం కాదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఒక ఉద్యోగం చేయాలి, దాని తర్వాత వివాహము చేసుకోవాలా, దాని తర్వాత పిల్లల్ని కనాలా, దాని తర్వాత ఒక డూప్లెక్స్ హౌస్ కొనుక్కోవాలా, దాని తర్వాత ఆవిడ గారికో ఆయన గారికో నచ్చిన కారు కొనుక్కోవాలి, అటు మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవాలి, మా పని మనిషి కూడా ఇంత పాష్గా ఉండాలి. నేను చాలా మందిని చూసిన వాళ్ళ ఇంటికి తగ్గ ప్రకారము పని మనిషి కూడా ఉండాలంట. పని మనిషి లాగా ఉండడానికి లేదు, పాష్గా ఉండాలి. నేను పొరపాటున పోయి ఆమెను చూసి ఆవిడ అనుకున్నాను, కానీ ఆవిడ కాదు, అమ్మ పని మనిషి అంట. అమ్మాయి తీసుకెళ్ళు, వాటర్ బాగా వచ్చాడు అని చెప్తుంది.
అప్పుడు అర్థమైంది, ఓ ఆవిడ కాదు ఇలా పని మనిషి అని. ఇంటి రీతిగా మనందరము జీవితంలో స్థిరపరచబడాలి అని మనకు ఎన్నెన్నో ఆశలు కోరికలు ఉంటాయి, కాదంటలేదు, తప్పని అంటలేదు నేను. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని వాక్యంలో దేవుని చేత దేవునిలో నువ్వు స్థిరపడిన వ్యక్తిపైన, నువ్వు దేవునిలో స్థిరపడితే నీకు ఏ దోకా లేదు. ఈ లోకంలో నువ్వు ఎన్ని నువ్వు కూడేసుకొని నువ్వు స్థిరపడినా కూడా ఒకనొక రోజు వీటినన్నింటిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏమి నీకు అక్కడికి రావు, ఏమి నీతో రావు. నువ్వు సంపద ఎంత సంపాదించుకున్నా ఒక్క రూపాయి కూడా నీకు అక్కడికి రాదు. కన్ను మూసే వరకే, నీలో ఊపిరి ఉన్నంత వరకే అవి నువ్వు వాడుకోవచ్చు వాటిని. దాని తర్వాత అవి దేనికి నీకు అక్కడికి రావు. కానీ అక్కడికి ఏమొస్తుందంటే నీకు అనుగ్రహింపబడిన రక్షణలో నువ్వు దేవుని చేత కాపాడబడుతూ, వాక్యము చేత కట్టబడుతూ, దేవునిలో నువ్వు స్థిరపడితే అది నిత్యత్వంలోనికి నిన్ను అది నడిపిస్తుంది. అది నీతోని సర్వకాలము నీతోని అది ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకటే గుర్తించాలి, ఏంటి అంటే వ్యక్తిగతముగా మనని మనము పరిశీలన చేసుకోవాలి. నేను దేవునిలో స్థిరపరచబడి ఉన్నానా? దేవుని చేత నేను స్థిరత్వంని పొందుకొని ఉన్నానా? దేవునిలో నేను స్థిరంగా ఉంటున్నానా? వాక్యానుసారంగా నేను జీవించగలుగుతున్నానా? ఒకవేళ లేకపోతే కనుక తప్పిపోతున్నావు ఎక్కడన్నా, తప్పిపోతుంటే వెంటనే దేవుని వైపు తిరిగి, దేవా నన్ను క్షమించు ప్రభా, నా మార్గము తప్పుటి మార్గంలోనికి వెళ్తున్నది, నేను నడుస్తున్న మార్గము తప్పు మార్గంలోకి నేను వెళ్తున్నాను, అయితే క్షమించు ప్రభా, జీవపు మార్గంలోనికి నువ్వు నన్ను నడిపించు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పక మనం స్థిరపరుస్తాడు. కాబట్టి దేవుడే తన వాక్యము చేత మనం పోషిస్తాడు, తన ఆత్మ చేత మనని నడిపిస్తాడు. ఇవి రెండునే మన జీవితంలో లేకపోతే కనుక ఎక్కడికి వెళ్తున్నామో మనకే గురి అంటూ గమ్యం అంటూ ఏ స్థానమో మనకి తెలియదు. కాబట్టి వాక్యం చేత మన జీవితాన్ని కట్టుకోవాలి, కట్టమని ప్రభువుని అడగాల. ప్రతిదినము వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్యమందు స్థిరమైన హృదయం, స్థిరమైన మనసుని నింపాలి. అట్టి విశ్వాసాన్ని మనం కనపరిచే వారిగా మనం ఉండాలి. గొప్ప విశ్వాసంలోనికి నడిపింపబడాలండి. మనం విశ్వాసులను పిలువబడితే సరిపోదు. రక్షణ పొందుకున్నాక చర్చికి వెళ్ళినంత మాత్రాన విశ్వాసి అంటే సరిపోదు. గొప్ప విశ్వాసంలోనికి నువ్వు ఎదగాలి. దేవుని యందు అట్టి విశ్వాసం నువ్వు కనపరచాలి. అనేకులకి దేవుని తెలియని ప్రజలకి నా దేవుడి యొక్క గొప్పతనము, ఆయనలో ఉన్న మహాశక్తిని ఏంటో నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు వాళ్ళకి తెలియజేసేవాడిగా ఉన్నాను. అట్టి విశ్వాసం నీకు కావాలి. వినుటి వల్ల విశ్వాసం వస్తుంది అంటారు, వాక్యం చెప్తుంది కదా. అది ఎవరి గురించి వినాలి? క్రీస్తు గురించి వినేవారుగా మనం ఉండాలి. మన ఆయన గురించే వింటున్నాం కదా. మనం వింటున్న దానిలో ఎందుకు మనము విశ్వాసంలో ముందుకి బలపరచబడలేకపోతున్నాము అంటే వింటున్నాము, విడిచిపెడుతున్నాము. వింటున్నాము, సేవకుడు ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఎగ్జాంపుల్స్ అన్నింటి హృదయంలో పెట్టుకుంటున్నాము, జోక్స్ అన్ని, ఎగ్జాంపుల్స్ అన్ని, వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాము. అందుకనే విశ్వాసంలో మనము స్థిరపడతలేదు. అందుకనే విశ్వాసంలో నన్ను స్థిరపరచు ప్రభు అని ప్రతిదినము మన ప్రభు దగ్గర మన అనుదిన ప్రార్థన మనకు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడే మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. నిన్ను ఎవ్వడు రక్షించాడు. రక్షణ అనుగ్రహించేది ఆయననే. కాబట్టి ఆ రక్షణ ఆయన అనుగ్రహిస్తుండగా, మనకు అనుగ్రహించి ఉన్నాడు, దాన్ని కొనసాగిస్తుండగా కేవలము ఆయన సహాయం చేతనే మనం కొనసాగిస్తాము అని ఎప్పటికీ మనము మర్చిపోవద్దు. కాబట్టి మనము సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడే వారిగా మన జీవితాలు మార్చబడాలి. మనుషుల మీద కాదు, లోకంలో ఉన్న వాటి మీద కాదు, నీకుంటున్న ధనము మీద కాదు, కానీ నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా అట్టి విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శిస్తూ నువ్వు దేవుణ్ణి వెంబడించేవాడుగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను రక్షించగలుగుతాడు, అప్పుడే నిన్ను ఆయన స్థిరపరచగలుగుతాడు. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము మనం కలిగి. ఈరోజు మనం రక్షింపబడ్డాము అంటే, ఈరోజు రక్షింపబడడానికి మనకి మూల కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ మూల కారణాలు అంటే, ఈరోజు ఈ రక్షణ బాటలో మనం నడుచుకుంటున్నాం అంటే ఇది మన సొంత రక్షణ, మన భక్తిని బట్టి కాదు, మన మూల పితరులను బట్టి. దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, దేవుని యందు వాళ్ళు అట్టి విశ్వాసం వాళ్ళు కనపరిచారు, వాళ్ళు దేవుని రక్షణ బాటలు నడుచుకున్నారు కనుక వాళ్ళ ద్వారా ఈ రక్షణ నేడు మనకి అనుగ్రహింపబడదు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28-29 వాక్యాలు చదవండి. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని
ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. చాలండి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఏమంటున్నాడు అక్కడ? సువార్త విషయం అయితే వారు మీకు శత్రువులై ఉన్నారు, కానీ ఏర్పాటు విషయం అయితే మీ పితరులను బట్టి మీరు ప్రియులై ఉన్నారు. ఈరోజు మనకి మన ఫోర్ ఫాదర్ ఎవరండి? విశ్వాసముకు తండ్రి ఎవరండి? అబ్రహాం. ఆదాం దగ్గర ఆదాం మొదలుపెట్టు అదే పాపంలో ఉండదు. మనం ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ నుంచి మనము విశ్వాసం మూలంగా మనము జీవించడం ప్రారంభిస్తున్నాం. కాబట్టి దేవుడు ఎప్పుడైతే అబ్రహాంని పిలుచుకున్నాడో ఆయన సర్వాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించుకున్నాడు. అటు రీతిగా నేడు కూడా మనకి అనుగ్రహింపబడిన రక్షణని మనం ఒక రోజు పొందుకోవాలంటే మనం సర్వాన్ని విడిచిపెట్టి ఆయనని వెంబడించే వారుగా, ఆయన మాటకి లోబడి జీవించే వారుగా మనము ఉండాలి. ఈరోజు మనము వాక్యము ఒకప్పుడు మనకు వాక్యము తెలియనప్పుడు వాక్యానికి మనం శత్రువులుగా మనం జీవించాం. కానీ ఎప్పుడైతే మన మూల పితరులను బట్టి మనమంట ఈరోజు మనము ప్రియులుగా మనము మార్చబడడం. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించి నా పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా తను అప్పగించుకొని ఆ పాపం నుంచి విడుదల మనకు అనుగ్రహించి ఆయన యందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించే వారుగా మనం ఏర్పరచుకున్నాం. కాబట్టి మన భక్తి కాదు మనం రక్షించేది, కానీ మన పితరుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసంలో మనము ముందుకు కొనసాగాలి. కాబట్టి మనము ప్రతిదినము మన అనుదిన జీవితాల్లో వెయిట్ మెషిన్ ఉంటే కనుక వెయిట్ చెక్ చేసుకుంటాము. హైట్ మెషిన్ ఉంటే హైట్ చెక్ చేసుకుంటాము. అంటే ఒక వయసు వరకు ఎదుగుతారు. ఆ మెషిన్ అంత ఉండదు అనుకోండి హాస్పిటల్లో తప్ప. వెయిట్ మెషిన్ అయితే అందరి దగ్గర ఉంటుంది. వెయిట్ తగ్గానా ఎక్కానా అని ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, తగ్గించుకుంటారు, అన్నీ చేస్తారు. అట్టి రీతిగానే చెయ్యండి, మంచిదే. ఎవరి ఫిజిక్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ ఫెయిత్ టెస్ట్ చేసుకుంటున్నావు. ఎటువంటి విశ్వాసంలో నీ విశ్వాసం ఎట్లున్నది? ప్రతిదినము అధికపరచబడుతున్నదా? లేకపోతే ఉంటున్న విశ్వాసంలో ప్రతిదినము దిగజారిపోతున్నాం? ప్రతిదినము వాక్యం చదువుతున్నాం, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రార్థనలకు వెళ్తున్నాం, కానీ విశ్వాసంలో అక్కడే ఉంటున్నామే. విశ్వాసంలో ఎదుగుదలేదు. విశ్వాసంలో సంపూర్ణతలోకి ఎప్పుడు చేరుతాం? ఎప్పుడు కళ్ళు మూసుకొని దేవుడిని వెంబడించడంతో గుడ్డిగా. ఒకటి నీ ఫెయిత్ ఎట్లున్నది? నువ్వు ప్రతిదినము వాక్యము చేత నువ్వు సరి చూసుకోవాలి. ప్రార్థన చేత నీ విశ్వాసం బలపరచబడాలి. దేవుడు నీకు సహాయం చేస్తుండగా విశ్వాసంలో స్థిరపరచబడాలి. అంటే విశ్వాసం నీకు కావాలి. ఒకటి విశ్వాసము కలిగి జీవిస్తేనే, అందుకని వాక్యం చదివిస్తూ నీతిమంతులు విశ్వాసము మూలంగా వాళ్ళు జీవిస్తారు. నీతిగా జీవించాలో విశ్వాసం మూలంగా మనము జీవించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి విశ్వాసం మూలంగానే మనము జీవించే వారై ఉండాలి అని దేవుడు మనం ఏర్పరచుకున్నాం. ఆయన సంపూర్ణ విశ్వాసం మనకు కావాలి. మన దేవుడు గొప్ప కార్యాలు చేసిన వాడు, అవునా? అందరు నమ్ముతారు కదా. మరి ఎందుకు నీ జీవితంలో చేస్తలేదు? నువ్వు యథార్థంగా జీవిస్తలేదు. అందుకనే నువ్వు యథార్థంగా జీవించు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. మనం యథార్థతను కలిగి జీవిస్తేనే, నీతిమంతులుగా నీతిని అపేక్షించి నడుచుకుంటేనే, విశ్వాసాన్ని బట్టి మనం ముందుకు వెళ్తేనే నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు అని నువ్వు ఆయన యుద్ధకు వస్తే తప్పక కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి నీ విశ్వాసం ఎట్లున్నది? నీ విశ్వాసాన్ని నువ్వు సరి చూసుకునేవాడుగా నువ్వు ఉండాలి. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యము చదువుకుందామండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వాళ్ళందరినీ నేను ఆయన ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ ఒకసారి చదవమ్మా. నా మహిమ నిమిత్తము. ఇగో ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు సృజించుకుంటాడు తెలుసా? ఆయన మహిమ నిమిత్తము అంట. ఆయన మహిమతోని మనం నింపడానికి ఆయన మనం సృజించుకున్నాడు. God's glory has to shine in our lives, in our hearts, so that people may see the good works in you and glorify your Father in heaven. నీలో ఉన్న
సత్క్రియలను చూసి నీ పరలోకమున్న తండ్రిని నామాన్ని వాళ్ళ మహిమపరుస్తా. దేవుని యొక్క మహిమ నీలో ఉన్నప్పుడే, దేవుని యొక్క మహిమను మనము పోగొట్టుకున్నాం. అందుకని బైబిల్ చెప్తుంది కదా, భేదం ఏమీ లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకున్న మనము నిజమైన మాన మనసు పశ్చాత్తాప హృదయంతో ఆయన యుద్ధకు వస్తే పోగొట్టుకున్న మహిమని ఆయన మళ్ళీ మనకి తిరిగి అనుగ్రహించాలని ఆశపడుతుంది. ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. క్రైస్తుడు అని జీవిస్తే సరిపోదు, కానీ క్రీస్తుని నువ్వు కనపరిచేవాడిగా ఉండాలి. పౌలు కూడా క్రీస్తు యొక్క మనస్సు నేను కలిగి ఉండండి అని చెప్తున్నాను కొలస్సీయులకు రాసిన పత్రిక. క్రీస్తు యొక్క మనసు మనకు కావాలి. అంటే ఎట్లొస్తుంది? నువ్వు ఆయనతో సావాసం చేసినప్పుడే, నువ్వు ఆయనతో కలిసి జీవించినప్పుడే, అప్పుడే నువ్వు ఆయన మనసుని కలిగి జీవించాలి. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క మహిమని మనం చూడాలంటే దేవాన్ని అద్భుత కార్యాలు చేయని గట్టిగా ప్రార్థనలు చేయడం కాదు. నీలో ఆయన మహిమ ప్రకాశిస్తే కార్యాలు వాతంగా అవి జరుగుతూ వస్తాయి. కాబట్టి మనం ఆయన ఏర్పరచుకున్నాడు, ఎందుకంటే తన మహిమతో మనల్ని నింపి తన కార్యాలయంగా జరిపించుకునేదా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచడం కోల్పోయిన మహిమని మళ్ళీ తిరిగి పొందుకునే వారుగా మనం ఉంటున్నామా అని మనము ప్రశ్నించుకునే వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి వచ్చాము, బాప్తిజం తీసుకున్నాము, రక్షణ పొందుకున్నాము, రక్షణలో ముందుకు కొనసాగుతున్నాము, కానీ దేవుడి దగ్గర కోల్పోయిన మహిమని మన తిరిగి పొందుకోలేని స్థితిలోనూ ఉంచడం. ఈరోజు యథార్థ హృదయంతో దేవా పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకునే కృపను నాకు అనుకునేచ్చు. ఈ లోకంలో చీకటి పాపిష్టి లోకంలో ఉంటున్న నేను నీ మహిమతో నింపబడి నేనునైనా ఈ లోకానికి చూపించే బిడ్డగానైనా నన్ను నీ శక్తితోని, నీ వెలుగుతోని నన్ను నింపు ప్రభా, నీ మహిమతో నన్ను నింపు ప్రభా, నీ కార్యాలు నా ద్వారా నువ్వు జరిగించు ప్రభా అని దేవునికి కానీ నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణ సమర్పణ చేసుకుంటే, అనగా అందరిని విడిచిపెట్టి రమ్మంటనే ఒకటే జీవించుట క్రీస్తే చావైతాడు నాకు రాదు. ఆయన కొరకు బ్రతుకు, నువ్వు ఆయన కొరకు జీవిస్తావా అని ఒక తీర్మానం చేసుకుంటే, ఆ తీర్మానంలో స్థిరపడితే కనుక దేవుడు దగ్గర పోగొట్టుకున్న మహిమను తిరిగి మళ్ళీ పొందుకుంటావు. దాని ద్వారా అనేకులు దేవుని యొక్క మహిమని నీ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. అదేవిధంగా అదే యెషయా గ్రంథం 41:8-9 వాక్యాలు ఒకసారి చదువుకోండి. నా సేవకులైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, దాని కొనల నుంచి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు చూడండి ఎంతటి చక్కటి మాటలు మనకి తన పరిశుద్ధ వాక్యం నుంచి తెలియజేస్తున్నాడు. అంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏమంటున్నాడు, ఐ హావ్ చోజన్ యూ, ఐ విల్ నాట్ కాస్ట్ యూ. నేను నిన్ను ఎన్నటికీ త్రోసివేసే దేవుడను కాదు. ఆయన యుద్ధకు వచ్చే వారిని ఎవరిని ఆయన త్రోసివేయడంట. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన మనము ఈరోజు త్రోసివేయబడే స్వభావం మనలో ఉందేమో, ఆయనకు అయిష్టమైన మనలో ఉంటే కనుక అవి మనము మన జీవితాల నుంచి త్రోసివేసి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యం చదివిస్తున్నది, నేను మిమ్మల్ని త్రోసివేయను అనగా ఈరోజు నువ్వు ఆయనకి అంటగట్టబడాలి. మీరు నాకు అంటగట్టబడితేనే మీరు బహుగా ఫలిస్తారని వాక్యం చదివిస్తుంది కదా. కాబట్టి ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన నేను ఆకర్షించుకొని పిలుచుకున్న దేవుడు ఈరోజు ఆయన నీ దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు, ఏంటంటే నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నేను ధైర్యపరుస్తాను, అన్ని విషయాల్లో నేను నీకు తోడుగా ఉంటాను దేవుడు తన వాక్యం ద్వారా తెలియదు. కాబట్టి ఆయన త్రోసివేసే దేవుడు కాదు కనుక ఆయన యుద్ధకు వచ్చిన మనము వచ్చి ఒట్టిగా వెళ్ళిపోవడం కాదు, కానీ ఆయనకి ఈరోజు అంటకట్టబడి మీరు బహుగా ఫలించాలి. దేవుని కొరకు ఫలపూరితమైన జీవితము కలిగి జీవించాలి. దేవుని కొరకు ఫలించే వారుగా మనం ఉండాలి. కుటుంబం కొరకు కాదు, మనుషుల కొరకు కాదు, డబ్బు కొరకు, ఆస్తుల కొరకు కాదు, దేవుని కొరకు ఫలించేవాడుగా నువ్వు
ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునుపే ఈ లోకము, ఈ భూమి నిరాకారంగా ఉన్నప్పుడే ఆయన నేను ఎరిగి ఉన్న దేవుడు. ఈ లోకం నుంచి నిన్ను వేర్పరచుకున్నాడు, ఒక పరిశుద్ధమైన జీవితం నీకు అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధత లేని మనలో ఆయన పరిశుద్ధతని చూడాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధుడు ఒక్కడును లేడు అని వాక్యం తెలుస్తుంది. కానీ నువ్వు దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము కలిగి నువ్వు నీ పాపిష్టి జీవితాన్ని, నీ పాడైపోయిన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టేసి నేటి నుంచన్నా ఆయన వైపు చూస్తూ పరిశుద్ధ జనాంగముగా ఆయన కొరకు జీవిస్తే కనుక ఆ పరిశుద్ధత నీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడిలో ఏ పాపము లేదు. అదే రీతిగానే ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనము రక్షణ పొందుకున్నాము, ఇంకా పాపము మన మీద ఎలుబాటు చేస్తున్నది. మనలో కూడా ఏ పాపము ఉండకూడదు అని ఆయన కోరిక ఉన్నది. ఆయన నీ దగ్గర నుంచి నా దగ్గర కూడా ఒకటిగా ఏ మచ్చ డాగు లేకుండా మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాం. ఆయన వాక్యము చేత సంఘాన్ని అనగా మనని ఉతుక స్నానము చేస్తూ ఆయన ఎదుట ఆయన కొరకు నిలబెట్టుకునే దానికంట ఆయన వాక్యము చేత ఉతుక స్నానం చేస్తున్నాడు. కాబట్టి వాక్యము చేత ప్రతిదినము మనం సరిచూసుకుంటూ, ప్రతిదినము వాక్యము చదువుతూ, వాక్యము చేత నీ ఆధ్యాత్మికమైన జీవితము అది పోషింపబడుతూ, బలపరచబడుతూ, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకొని ఆ పరిశుద్ధ బాటలను నడుచుకోవడానికి ఇష్టపడితే కనుక దేవుడు తప్పక నీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో నీకు సహాయం అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి రక్షింపబడ్డాము అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళిపోవడం కాదు, కానీ ఇవన్నీ మనం పాటించగలుగుతున్నామా, ఆ ప్రకారం మనం జీవించగలుగుతున్నామా, మనం సరి చూసుకొని మన జీవితాన్ని మనము ఆయనకు సమర్పించుకునే వారిగా ఉండాలి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. చిన్న వాక్యం చూసి ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుంచి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చాలండి. కాబట్టి దేవుని వాక్యం అర్థం చేసుకోవాలన్నా, దేవుని అర్థం చేసుకోవాలన్నా ఈ లౌకిక జ్ఞానము సరిపోదు, కానీ దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానము నీకు కావాలి. ఈరోజు బాప్తిజము ఇస్తున్న బిడ్డలందరికీ కూడా సతీష్ అన్న చెప్పిన మాటలు ఏంటంటే, ఇంతకాలము పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు, నడిపించాడు, కానీ మీరు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు మీలో జీవిస్తాడు అని. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని జీవించాలి, ఆయనకి మనము చోటుని సిద్ధపరచాలి. ఈ లోకము మనలో ఉన్నంత కాలము దేవుని ఆత్మకి మన హృదయంలో చోటు ఇవ్వలేదు. కాబట్టి నీలో ఉంటున్న లోకాన్ని నువ్వు పారదోలి దేవుని కొరకు కానీ నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరిస్తే తన ఆత్మ వచ్చి నీలో నివసిస్తుంది. బాప్తిజం చాలా మంది తీసుకోలేని వారు ఇక్కడ ఉంటున్నారు, కానీ ప్రార్థనలు చేసుకుంటారు, వాక్యం చదువుతారు, అంతా చేస్తారు. కానీ వాక్యము స్పష్టంగా చెప్తున్నది, లౌకిక జ్ఞానము నీకు సరిపోదు, దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానము నీకు కావాలి. వాక్యము చదవాలన్నా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్నా, దేవుడు ఎవరు తెలుసుకోవాలన్నా, ఆ రక్షణ ఏంటో ఆ రక్షణను పొందుకోవాలన్నా దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము నీకు కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రార్థన చేసేస్తాను. నేను చాలా మందిని చూసాను, బాప్తిజం తీసుకోకుండా కూడా వాళ్ళు చర్చకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడా అని ప్రార్థన చేయడం బాగానే ఉంది, కాదంటలేదు. కానీ ఆయనతో సావాసం లేదే, ఆయన నీలో నివసిస్తలేదే, ఆయనకి నువ్వు ఇంకా చోట సిద్ధపరచలేదే, నీ హృదయాన్ని నువ్వు ఆయన కొరకు సమర్పించుకోలేదే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు దాచుకోవడానికి చోటు లేదన్న. ఈరోజు చోటు ఇవ్వాల్సింది నీ హృదయాన్ని. నీ హృదయాన్ని కానీ నువ్వు సరి చూసుకొని దేవునికి కానీ సమర్పించుకుంటే కనుక దేవుని ఆత్మ నీలోంచి నివసించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని జ్ఞానంతో నేను నింపడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ లోకపరమైన జ్ఞానము, లౌకిక జ్ఞానముతోని మనము వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా కూడా మనం వాక్యాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోలేము. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి. అందుకనే దేవుడు అంటున్నాడు వాక్యంలో, అయ్యగారు అంటున్నాడు, ఆయన వయసుకు తగ్గట్టు జ్ఞాపక శక్తి తక్కువ అవుతుందంట. మనకు కూడా మామూలుగా మన జ్ఞానంతో, లౌకిక జ్ఞానంతో చదివితే ఒకరోజు అయ్యగారు చెప్పిన రీతిగానే జ్ఞాపక శక్తి తక్కువ అయినప్పుడు మర్చిపోతాం.
కానీ దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడితే కనుక అది ఎప్పుడు నువ్వు మర్చిపోవు. అవి నీలో స్థిరపరచబడి ఉంటాయి. అటువంటి జ్ఞానం నీకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మీలో జ్ఞానం ఎవరికైనా తక్కువ అయి ఉంటే కనుక నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని దగ్గర జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడి రక్షణ ఏంటో మనకు తెలియాలంటే మన జ్ఞానం సరిపోతుందా? వాక్యం సరిపిస్తుందా? సరిపోదని చెప్తుంది. మన ఆయన జ్ఞానం కావాలి మనకి. ఈరోజు రక్షణను పొందుకున్నాం, రక్షణను కొనసాగించాలంటే మన జ్ఞానం సరిపోతుందా? సరిపోదు. ఆయన జ్ఞానం కావాలి. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఆయన జ్ఞానంతో ప్రతిదినము వాక్యము చేత జ్ఞానోదయం పొందుకుంటూ, ప్రభా నువ్వు చూపిన మార్గంలో నడుచుకునే కృపను మనం తెలియచేయ. నీ ఆత్మ సహాయం నాకు కావాలి ప్రభా. నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభా. నన్ను దేవుడిని అడిగితే కనుక దేవుడు తన జ్ఞానంతోనే నింపుతాడు. ఇంకొక వాక్యం కూడా సరిపిస్తున్న మాట చెప్పి ముగిస్తాను. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని వాక్యం సరిపిస్తుంది. కాబట్టి ఎందుకు దేవుని బిడ్డలు కూడా నశించిపోతున్నారు? ఎందుకు దేవుడు వాళ్ళని నశింపజేస్తున్నాడు, నాశనానికి అప్పగించేస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు లౌకిక జ్ఞానంతో దేవుణ్ణి వెంబడించారు. అందుకే వాళ్ళు నాశనానికి గురైనారు. అదే కానీ నువ్వు దేవుని దగ్గర ఆత్మ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే, దేవుని అనుగ్రహిస్తున్న జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే నిన్ను అది రక్షిస్తుంది, రక్షణ బాటలో నడిపిస్తుంది. ఆ రక్షణ పొందుకునే కృపను ఎట్టి రీతిగా పొందుకోవాలో అది నీకు నేర్పిస్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ, నడిపిస్తూ, బలపరుస్తూ, నిన్ను ఆదుకొని నిన్ను ముందుకు కొనసాగించే కృపను అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తున్న రీతిగా నా జనులు, ఎంత చక్కటి మాట చూడు. దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. ఈరోజు మనలో ఉండొచ్చు దేవుని జ్ఞానం లేక భక్తి చేస్తున్నామో అని వెళ్ళిపోతున్నాం, కానీ నాశనానికి గురైపోతున్నామో అని నీకు తెలుసా? ఒకసారి ఆలోచించవు ఎప్పుడన్నా? నీ జ్ఞానంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ జ్ఞానంతో నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నీ జ్ఞానంతో నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తుండొచ్చు. అందుకనే తగిన సిద్ధపాటు ఉండాలని. సిద్ధపడాలి. ఊరికి వెళ్ళాలంటే సిద్ధపడతాం, పెళ్ళికి వెళ్ళాలంటే సిద్ధపడతాం. మరి దేవుని మందిరానికి రావాలి అన్నా కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన. చాలా మంది బహుశా ఉపవాసం ఉంటుండొచ్చు, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, కానీ తగిన సిద్ధపాటు కలిగి జీవించండి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మొత్తం సిద్ధపాటు అయిపోయినాక ఆదివారం దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధించి అప్పుడు జ్ఞానంతో నింపబడతాం. సిద్ధపాటు లేకుండా క్యాజువల్గా వచ్చేస్తే సాటర్డే అంతా ఊర్లో తిరిగి, లోకంలో తిరిగి, సండే వచ్చేసి మందిరంలో దేవానికి స్తోత్రం అంటే దేవుడు ఏం చేయగలుగుతాం? ఈ లోకంలో ఉన్నది దెయ్యాల జ్ఞానము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఈ లౌకిక జ్ఞానము మనకు కావాల్సింది, దైవిక జ్ఞానము మనకు కావాలి. దేవుని యొక్క జ్ఞానము మనము ఆయన యుద్ధ నుంచి పొందుకొని మనకి అనుగ్రహింపబడిన రక్షణ మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరిగా పౌలు అంటూ ఉంటాడు, నేను మంచి పోరాటం పోరాడాలి. ఈరోజు మంచి పోరాటం పోరాడాలి. అది ఎట్లా పోరాడతాం అంటే ఈ లౌకిక జ్ఞానంతో మనం పోరాడలేము. దైవ జ్ఞానముతోని, దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానంతోని మనం మంచి పోరాటము పోరాడాలి. మనము దాని తర్వాత ఏమంటున్నాడు? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక. అక్కడ కాదు ప్రశాంత్, తిమోతి రాసిన పత్రిక తిమోతి 2, నేను మంచి పోరాటం పోరాడితేనే నా పరుగుని కడముట్టిస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు మన పరుగుని కడముట్టిస్తాం మనకు తెలియదు. అది ఆయన దృష్టికి అంగీకారంగా మనం కడముట్టించే వారుగా, ఆయన జ్ఞానాన్ని పొందుకొని కడముట్టించే వారుగా ఉండాలా. అట్టి రీతిగానే ఆయన అనుగ్రహిస్తున్న జ్ఞానము చేత నీ విశ్వాసము నువ్వు కాపాడుకోవాలి. నీ జ్ఞానంతో నీ విశ్వాసం కాపాడబడదు అని నువ్వు గుర్తెరగాలి. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించు. ఏ విషయంలో అన్నా దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వెళ్ళి విశ్వాసాన్ని కనపరచు. ప్రభువా నీ దగ్గరకు వచ్చాను, నా స్థితిగతులన్నీ ఎరిగి ఉన్న దేవుడు నువ్వే, విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చాను. నీ కార్యాలు నా పట్ల జరిగించుకో. నీ విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు ఇంకా పో అని చెప్తున్నాడు ఆ స్త్రీతో. ఆమె వెళ్ళి దేవాన్ని క్షమించమని అడగలే, లేకపోతే ప్రార్థన చేయలేదు, లేకపోతే ఉపవాసాలు ఉండి రాలేదు, లేకపోతే అక్కడ కాళ్ళ మీద పడలేదు.
కేవలం వచ్చింది దేంతో వచ్చింది? విశ్వాసంతో వచ్చింది. నాకు అదే విశ్వాసం మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి రక్షణ పొందుకున్న మనము, రక్షింపబడ్డ మనము ఎట్టి విశ్వాసంలో ఉంటున్నాం చూసుకొని మన విశ్వాసం సరైన రీతిలోనైనా మనం కొనసాగించే వాళ్ళు మనం మరి మీ విశ్వాసాన్ని పెంపొందించమని, అధికపరచమని ప్రభు సన్నిధిలో అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అటు రీతిగా మీ విశ్వాసంలో స్థిరపరచబడండి. దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభావ మరొక దినాన్నైనా నీ మందిర ఆవరణంలో ఇటు రీతిగా గడపడానికినైనా నీ ప్రభు దినాన ప్రభా నీ నామాన్ని స్తుతించడానికినైనా చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మందిరంలోనైనా నీ బిడ్డలనైనా మీరు సిద్ధపరచుకొని ప్రభా ఆ రక్షణ పొందుకునే కృపను బిడ్డలకి మీరు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డలనైనా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశ్రయించండి, బిడ్డల్ని మీరు దర్శించండి, బిడ్డల్ని మీరు బలపరచండి ప్రభా. నేటి నుంచి ప్రభా నీతో నేను నూతన జీవితం ప్రారంభిస్తుండగా ప్రభా నీ ఆత్మాభిషేకంతో నేను బిడ్డలు మీరు తాకండి, నీ ఆత్మాభిషేకంతో బిడ్డలు మీరు నింపండి ప్రభా. నీ వాక్యం అనే వెలుగులోనైనా ఇటు రీతిగా నడుచుకోవాలి బిడ్డలకి మీరు బోధించండి, నేర్పించండి, జీవితాన్ని నేను స్థిరపరచమని అంటున్నాను. చేస్తున్న పనులన్నింటిలోనైనా మీ సహాయం బిడ్డలకి మీరు తోడుగా ఉంచండి, నవనూతన మార్గాల్లోనైనా బిడ్డలు మీరు నడిపించండి. తల్లిదండ్రులకునైనా సంతోషం తెచ్చే బిడ్డలకు ప్రభు వాళ్ళ జీవితాన్ని మీరు మార్చమని అడుగుతున్నాను. మీరే బిడ్డలు తోడుగా ఉండండి. వాళ్ళు జీవిస్తున్న ఈ జీవితంలో ప్రభా అనేకులకి నేను నీ ప్రేమని చాటు చెప్పేవాళ్ళు ప్రభా. నీ ప్రేమతో బిడ్డని మీరు నింపండి నాయన, మీ శక్తితో బిడ్డలు మీరు నింపండి ప్రభా. దుష్టుడి దగ్గర నుంచి నేను దుష్టుడి యొక్క కట్టి నుంచి నేను బిడ్డలు మీరు తప్పించండి. నీ పరిశుద్ధాత్మతో బిడ్డలు మీరు బలపరిచి స్థిరపరిచిన మీరే నేను బిడ్డల జీవితం ద్వారా ఘనతమై మా ప్రభావాలు పొందుకుంటారని అడుగుతున్నాను తండ్రి. అలా కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. తల్లిదండ్రులైనా బిడ్డలను ఎంతగానో ప్రేమించినైనా ఆ బిడ్డలనైనా ప్రోత్సహించి రక్షణ పొందుకునే కృపను బిడ్డలకి మీరు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలు కూడా నన్ను రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు కుటుంబాలపై మీరు ఉంచమని అడుగుతున్నాను. మీ సహాయం బిడ్డలకు మీరు తోడుకొచ్చండి. మందిరాన్ని మీరు ప్రేమించారు, అనేక బిడ్డలనైనా మీరు నడిపిస్తున్నారు ప్రభావ. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా నీ అందరైనా సంపూర్ణ విశ్వాసము కలిగి ప్రభావ మీ మీద ఆధారపడే జీవితాన్ని కలిగి జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. మీరు మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రభా నీకు తిరిగి ఒక రోజు లెక్క అప్పచెప్పవలసి ఉంటుండగా ప్రభా సరైన రీతిలో భయంతోనూ వణుకుతోనేనైనా దీన్ని కొనసాగించుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లోనైనా నూతన ద్వారాలు మీరు తెరవమని అడుగుతున్నాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బిడ్డలకు మీరు విడుదల కలిగించేయండి. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. మీ సహాయం మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీరేనైనా బిడ్డలు మీరు బలపరచండి. ప్రతిదినము నేను నీ వాక్యం చేత వెలిగింపబడుతూ ప్రభా, నీతో నేనైనా సావాసంలో నేను బలపరచబడుతూ ప్రభా, నీ ఆత్మ చేత నడిపింపబడుతున్నాయినా అందుకు కొనసాగి కృపను బిడ్డలు మేము దయచేస్తున్నామని బిడ్డలందరినీ నేను వచ్చిన వారందరినీ నేను నీ చేతులతో కలిసి మీ చేతులైతే బిడ్డలు మీరు ఆశీర్వదించి నేను ఇక్కడ భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాను. సమస్త ఘనతమై మా ప్రభావం మీకు ఆరోపిస్తాను. బిడ్డలు మీ చేతులతో పంపిస్తూ వేసే పరిశుద్ధ నామంలో ఈ ప్రాంతాన్ని కూర్చున్నాం పరమ తండ్రి.